సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునగాక. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మనను ప్రేమించుచు, ప్రేమించను అని రాయల, ప్రేమిస్తాడు అని రాయల, ప్రేమించను అని రాయల, ప్రేమించుచు అంటే ఈ క్షణం వరకు ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమలో అసలు మామూలుగా మనం ఆయన వర్ణించలేం. ఆయన మనల్ని ప్రేమించుచు అంటే నిన్న ప్రేమించాడు, ఈరోజు ప్రేమిస్తున్నాడు, మన జీవిత కాలం ముగిసేంత వరకు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ ప్రేమించుచు మనకేం చేశాడంటే తన రక్తం వలన మన పాపముల నుంచి మనని విమోచించాడు. అంటే పాప పరిహారం చేశాడు. దేనిని బట్టి అంటే మనల్ని ప్రేమించడాన్ని బట్టి. దేవుడు అంతగా ఎందుకు ప్రేమిస్తున్నాడు? దానికి ప్రబలమైన కారణం ఒక్కటే. చేతులతో నిన్ను చేశాడు, నన్ను చేశాడు. ఆయనకున్న ఊపిరి మనకి ఊదాడు. ఆయన ఎంతటి వాడంటే వీళ్ళకి క్షేమం కలగాలని అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. బొమ్మను చేసి తోటలో పెట్టాడు, ఊపిరి ఊది బతకమన్నాడు. కానీ మన సమస్తాన్ని ఆయన చెక్కుని చేతుల్లో క్షణక్షణం తన చేతులలా చూసుకుంటూనే ఉన్నాడు. ఇంతగా ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఈ ప్రేమించిన వ్యక్తి అట ఒక ఘనమైన కార్యం చేశాడట. అదేమిటంటే లేఖనాల్లో మనల్ని తన రక్తం వలన మన పాపాన్ని మన శాపాన్ని కొట్టివేసి విడిపించి విమోచించిన జనాంగం అని పేరు పెట్టాడు. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను. మనం ప్రభువులో లేనప్పుడు మనకు ఈ సంక్రమించిన ఆస్తి లాంటి పాపం ఉంది. మన పితామహుడు ఆదాము చేసిన పాపం జన్మ పాపంగా వెంటాడుతుంది. తర్వాత వయసు వచ్చాక మన విధుల ప్రకారం నడుస్తూ దేవునికి విరోధంగా వేసిన అడుగుల వలన కర్మ పాపం ఊరేగింది. అంటే కర్మ జన్మ మిళితమైన పాపం మన ఆస్తిలాగా వెనక ముందు మనం నడిపిస్తూ వచ్చింది. మనం బ్రతికినా బట్టగట్టినా రాజ్యం వెళ్ళినా విమానాలు ఎక్కినా ఎలా ఎక్కామంటే జన్మ కర్మైన పాపంతోనే ఎక్కాం, తిరుగుతూ వచ్చాం. అంటే మనం ఏం చేసినా, పాటలు పాడినా, ప్రసంగం చేసినా, సంతర్పణ పెట్టినా, సంతల్లోకి వెళ్ళినా, మందిరాలు కట్టినా, ఏ కార్యక్రమం చేసినా అదిగో ఆ మరణకరమైన పాపం మనలో వెంటాడుతూ వచ్చింది. ప్రధానమైన కారణం ఏంటంటే మన పితామహులు చేశారుగా, తినవద్దన్న పండు తిని మనకి ఈ శాపం మరణం తెచ్చిపెట్టారు. అయితే ఆకాశమందున్న దేవుడు చూచి నేను చేసిన బొమ్మలు ఈ విధంగా పాడైపోయి చివరికి కన్ను మూస్తే నరకం యమగొండానికి వెళ్ళిపోతున్నారుగా, ఈ యమగొండానికి వెళ్ళిపోతున్న వారిని నేను కనికరించి రక్షించాలి అని తీర్మానానికి వచ్చి మన మీద ప్రేమ అపరిమితంగా పెంచుకొని ఆయన సృష్టి చేసిన వాడే మీ పాపాలు పరిహారం అవునుగాక అంటే ఒక్క మాటలు అయిపోతాయి. కానీ బైబిల్ లేఖనం ప్రకారం ప్రతిదానికి కలుగునగా కంటే పని జరుగుతుంది, కానీ మేఘం వర్షించునగా కంటే కుదురుద్ది, వర్షం పడునగా కంటే జరుగుద్ది, తుఫాను ఆగునగా కంటే ఆగుద్ది. కానీ పాపం పోవాలి అంటే బైబిల్ లేఖనం ప్రకారం రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారం కలగదు. అందుకని దేవుడు
కొంతకాలం ఎడ్ల రక్తం, గొర్రెల రక్తం, పావుర పిల్లల రక్తం వధించి ఆ రక్తం ద్వారా ప్రజలకు పాప నుంచి విడుదల చేసి, అంటే దేవుని కోపం వాళ్ళ మీదకి రాకుండా ఈ రక్తం వాళ్ళని కప్పింది. కానీ పాప పరిహారం ఎడ్లు రక్తం చేయలేకపోయాయి. అంటే ప్రతి మనిషి పాపం చేయడం రావడం, అయ్యా పాపిని అనగానే ఒక దూడను ఎద్దును బలించిన తర్వాత రక్తం దేవుడు చూసి తన కోపాన్ని విరమించుకునేవాడు. వాళ్ళ మీద ఒక కోపం, దేవుని కోపం రాకుండా ఈ రక్తం వాళ్ళకి కప్పేది. ఇట్లా కొంతకాలం జరిగింది. ఇక ఆ తర్వాత ఎంతకాలం ఈ పాపాన్ని కప్పుతాను అని చెప్పి ఆయనే తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. శిలువలోకి వచ్చి గొర్రె పిల్లలాగా చనిపోయాడు. అప్పటి రక్తమేమో మనిషి పాపాన్ని కప్పింది, గొర్రె పిల్ల రక్తమేమో కడిగి వేసింది. దేవునికి ఏ మహిమ కలుగునగాక. పాత నిబంధనలో రక్తం ప్రతి పాపాన్ని కప్పుతూ కనబడకుండా చేసింది. ఇప్పుడు యేసు అనే గొర్రె పిల్ల వచ్చాక ఆయన రక్తం పాపాన్ని కప్పడం కాక కడిగి వేయడం మొదలు పెడితే మన జీవితం అంతా పరిశుద్ధంగా మారి ఇక నరకానికి వెళ్లకుండా విడుదల కలిగింది. అంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమించిన దేవుని ప్రేమను తలపోసుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఇప్పటికీ నీకు వినబడేది, మనకు చెప్పేది ఏమిటంటే, మీరు ఎంత ఘోర పాపులైనా కాలు జారితే మీ పాపం వల్ల వచ్చే జీతమనే నరకానికి వెళతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని ఆయనే గొర్రెపిల్లగా రక్తం చిందించి అంటాడు, రండి ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా నా యొద్దకు రండి, నా రక్తం ద్వారా మీ పాపాలని కడిగి వేస్తాను. ఈరోజు సేవకుడిగా చెబుతున్న ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ మాటే ముఖ్యమైనది. ప్రేమించాడు గనక రక్తం కార్చాడు, పాప పరిహారం కలిగింది, అయిపోయిందిగా. అంతటితో ప్రేమ ఆగల. బాగా వినండి, ఆ పాపాన్ని క్షమించాడు, కడిగాడు. అంతటితో ఆ ప్రేమ ఆగాక ఇంకనూ ప్రేమించుతూనే ఉన్నాడు. ఆయన మనను ప్రేమించుచూ అంటానే ఉన్నాడు. కడిగిన తర్వాత మన శిక్ష కొట్టివేయబడ్డాక యమగుండా నుంచి తప్పించబడి నాశనానికి బయటపడి మోక్షానికి అర్హులుగాను పరలోకానికి వెళ్ళటానికి ఈ రక్తం మనలో కడిగింది. మరలా ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నాడు ఆయన? తర్వాత వాక్యం ఇప్పుడు మీరు చదువుతారు. ఆయన మనలను ఇంకా ప్రేమిస్తున్నవాడు ఏం చేశాడు అంటే, మనల్నట, అంటే నిన్నేమో పాపులం, మొన్నేమో ద్రోహులం, ఉగ్రతను మూటగట్టుకున్న వాడం, అక్రమ సంబంధాలు ఊరేగిన వారం, అనేకులు కీడు చేసిన వాళ్ళం, ముళ్ళ కంపలాగా బ్రతికిన వాడం, కడిగి శుద్ధీకరించి మనల్ని ప్రేమించిన వాడు తండ్రి పరలోకముందన్నాడుగా. ఆ తండ్రి కట మనల్ని ఒక రాజ్యంగా సిద్ధపరిచాడట, రాజ్యంగా ఏర్పాటు చేశాడట. అంటే యేసు రక్తం ద్వారా కడగబడ్డాక ఆయన ఆలోచన ఏమిటంటే, మీరు దేవునికి రాజ్యంగా ఉండాలి. రెండోది ఏం చేశాడో తెలుసా? మీరు యాజకులుగా ఉండాలి. మనం కడగబడ్డాక మనం పరిశుద్ధమయ్యాం, శిక్ష తప్పిపోయింది కనుక మనల్ని తీసుకెళ్ళి నెత్తులు పెట్టుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టాడు ఆయన. మనం పరలోకానికి వెళ్ళేంత వరకు ఈ లోకంలో కడగబడిన మనం కృతజ్ఞత కలిగిన వారమే రెండు పనులు చేయాలి. ఒక పని ఏమిటంటే, ఆయనకు మనం ఎలా ఉండాలి? అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? రాజ్యముగా ఉండాలి. బాగా వినండి, ఆయనకి ఏమై ఉండాలి? మనం రాజ్యంగా ఉండాలి. ఇప్పుడు దేశాన్ని వెళ్ళేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళు రాజులు, దేశమంతా వాళ్ళ రాజ్యం. మనం ఎన్నుకున్నాం కదా, వాళ్ళు ఏరుతూ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి రాజ్యం ఎవరంటే మనమే. స్థలాలు ముఖ్యం కాదు, మన పరిధిని సూచిస్తుందే తప్ప ప్రజలు ఆయన రాజ్యం. అంటే ప్రజలు ఆయన రాజ్యంలాగా బ్రతకాలి. ఇప్పుడు నేను మరలా చెప్పేది ఏమిటంటే, రాజ్యం అయ్యామట, మనం రాజ్యం అయ్యాట సంకలు కొట్టుకు తిరగడం కాదు. నీ నోట ఒక నినాదం వినబడాలి. ఆ నినాదం ఏంటో తెలుసా? నేను యేసు రక్తం ద్వారా కలగబడిన వాడను, నేను నా దేవుని సొత్తు, ఆయన నా రాజు, ఆయనే నా సృష్టికర్త. ఈ నినాదం నీ నోట ఎల్లప్పుడూ వినబడాలి. మన జీవితంలో బాగా ఆలకించండి ఈ వాక్యాన్ని దగ్గర. మనం ఆయన రాజ్యంగా మారాక మన నోట వేరే పాట ఉంటే, మన నోట ఉండాల్సింది
యేసు రక్తం ద్వారా కడగబడిన వాడను, నేను ఆయన సొత్తు, ఆయన నా యజమానుడు అనే పాట ఉండాలిగా. కానీ కొంతకాలం అయ్యాక ఏమైంది అంటే ఆ దేవుని సొమ్ము తింటానే ఉంటారు, రాజ్యంలో ఉన్నాను అంటూనే ఉంటారు, రాజద్రోహులు బయలుదేరుతుంటారు. అంటే అర్థం ఏంటి? దేశానికి ద్రోహం చేస్తారు, రాజుకి ద్రోహం చేస్తారు. లోకంలో మనం చూస్తున్నాంగా. మనం దేవునికి ఒక రాజ్యం అయ్యాక మన నినాదం యేసే దేవుడు, పునరుద్ధానుడైన యేసు మా రాజు అనే పలుకు పలకాలి. కానీ ఎప్పుడైనా మనం రాజద్రోహం చేస్తే అంటే ఎక్కడే ఉంటాం, కానీ దేశానికి రాజులు ద్రోహం చేసి మన రహస్యాలని శత్రువు చెబుతాం. కొన్నిసార్లు మనం కొన్ని సొమ్ము మింగుతూ ఉంటాం, కొన్నిసార్లు నీతి తప్పి ప్రవర్తిస్తుంటాం. మన రాజేమో నీతి గలవాడని ప్రకటన చేస్తాం, మనమే అన్యాయాలు చేస్తూ ఉంటాం. అంటే ఆయన రాజ్యం రాజ్యంగా ఉందా? ఈ రోజున వ్యక్తిగతంగా మీరు ఆలోచిస్తే దేవుని రాజ్యం అయ్యాక మనలోనట యేసుని గురించి స్తుతించే ఒక కీర్తన నా నోట ఉండునుగాక. ఎల్లప్పుడూ ఆయనను పొగుడుతూ ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉండాలి. రెండవదట ఆయన రాజ్యంలో బ్రతుకుతున్న వారికి ఆయన నీతిమంతుడు గనక తన ప్రజలంతా నీతిమంతులుగా ఉండాలి. ఆయన యథార్థవంతుడు గనక ఆయన ప్రజలంతా ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. మనల్ని ఏలిన రాజు ఎవరో తెలుసా? మోకాళ్ళ మీద రాత్రంతా ప్రార్థన చేసినవాడు, రాజ్యానికి తీసుకొచ్చిన వాడు. ఆయనను బట్టి మనం ప్రార్థనాపరులుగా కనబడాలి. అన్నిటికంటే విశేషం ఏంటో తెలుసా? శత్రువు ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటారు. వీళ్ళు దేవుని రాజ్యంగా మారారు కదా, ఇక మీదట వీళ్ళలో ప్రార్థన లేకుండా చేస్తాం, వీళ్ళకి ఐక్యత లేకుండా చేస్తాం, వీళ్ళ సంపాదన దోసుకుంటా, వీళ్ళ దీపం ఆరిపోయేట్టుగా చేస్తా, వీళ్ళు ప్రభువుకి ద్రోహం చేసేట్టుగా చేస్తా అని సాతాను కంకణం కట్టి తిరుగుతూనే ఉంటాడు. అలా కంకణం కట్టుకున్నప్పుడు కొన్నిసార్లు మనుషులు బోల్తాబడి వాడు చూపే వెండినో బంగారం చూసి ఆకాన్ లాంటి వాడు బోల్తాబడుతున్నారు. తిండిని చూసి బోల్తాబడిన వ్యక్తులు ఉన్నారు. లేఖనాల్లో ఈ లోక సుఖాన్ని చూస్తే సంసోను లాంటి వాడు కూడా తల్లకిందులవుతూ వచ్చారు. వాళ్ళు నేరస్తులని మనం వక్కాణించడం కాదు, కానీ మన వ్యక్తిగత జీవితపు అనుభవాలలో జాగ్రత్తగా గమనిస్తే మన వ్యక్తిగతంగా మన రాజునకు మనం ద్రోహం చేస్తున్నామా? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే మనల్ని ప్రేమించిన వాడు ఒక రాజ్యంగా చేశాడే. రాజ్యానికి రాజు ఉంటాడు, ఆ రాజు దేశాన్ని కాపాడుతాడు. మనం ఎవరు? ఆయన బిడ్డలం అయ్యాక రోగం వచ్చినా, శత్రువు వచ్చినా, కరువు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, అడుగు పెడితే జారిపడినా, వ్యాపారంలో నష్టం వచ్చినా ఆయన మౌనంగా ఉండడుగా. ఆ రాజు నిన్ను రక్షించునగాక, ఆ రాజు నిన్ను కాపాడునగాక, ఆ రాజు హస్తం నీ మీద ఎల్లప్పుడూ ఉండునగాక. ఎవరివై ఉండాలి? నేను యేసు రక్తం ద్వారా కడగబడిన దేవుని సొత్తు అయిన ఆయనకు నేను రాజ్యము. మరి ఆ రాజ్యంగా ఉంటే దాని ప్రకారం మనం నడవాలిగా. దేవుడు చెప్పింది 6 రోజులు కష్టపడు, 7వ రోజు సన్నిధిలో నిలబడు అని చెప్పాడు. ఆయన ఏమన్నాడు? మానక విసుకక ప్రార్థన చెయ్యి అన్నాడు. ఆయన ఏమన్నాడు? నీ ఒక్కసారి నీ సహోదరుని ప్రేమించు అన్నాడు. ఎన్నో సూత్రాలు పెట్టాడుగా. ఇది రాజ్యాంగ చట్టం. చేతులు జోడించి దండం పెట్టి చెబుతున్నా ఆయన ఇంకను నిన్ను ప్రేమిస్తూనేమన్నాడు. ఆయన మనల్ని ప్రేమించు. ఇప్పుడు తెలుసా, నీ కన్ను మూసేంత వరకు, రాకడలు ఎత్తబడేంత వరకు ఆయన ఇంకను ప్రేమించుతూనే ఉంటాడు. ప్రేమించిన వాడు మొదటగా కడిగాడు. ప్రేమించిన వాడు నీకు ఒక విడుదల కలుగ చేసి నీ శక్తులను తప్పించాడు. రెండవదిగా నిన్నేం చేశాడో తెలుసా? ఒక సమూహంగాను ఆయన రాజ్యంగా చేశాడు. మనం ఈ లోకంలో బ్రతికిన మనం యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. మన పౌరసత్వం పరలోకంలో ఉంది. యేసే మన నాయకుడు, యేసే మన పరిపాలకుడు, తండ్రియే మన సమస్తం. ఆయన ఆధిపత్యం కింద ఆయన రాజ్యముగా బ్రతుకుదుమగాక. అందుకని రోజు నీ పిల్లల కొరకు మోకరించేటప్పుడల్లా, ప్రభువా వీడు నాటిన మొక్కలయ్యా, రేపు భవిష్యత్తులో గొప్ప జనాంగంగా మారాలి, వీడు నీ రాజ్యంగా ఉండాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే, అందుకే పిల్లల గురించి ఎక్కువ ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. అలా ప్రార్థన చేసి నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించండి. దేవుడు జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, భక్తిని ఇస్తాడు. నీ పిల్లలు దేవుని రాజ్యంలో సభ్యులుగా ఎదుగుతాడు. మరి ఆయన రాజ్యంగా బ్రతుకుతున్నామా? రెండో మాట చెబుతాను, ఆయన మనల్నట యాజకులుగా మార్చాడు. ఇప్పుడు మనం ఎవరో రాజులం. యేసు రక్తం ద్వారా కడగబడి యేసును బట్టి రాజరకానికి పిలబడి రాజ్యవంశంలోకి వచ్చాము. రాజ్యంగా ఉన్నాము గనక రాజులం అయి ఉన్నాం. రెండవదిగా మనం యాజకత్వం చేయడానికి పిలిచాడట.
ఈ యాజకత్వం అనగానే ఇశ్రాయేలు చరిత్రలో ఒక అతను ఉండేవాడు, ప్రధాన యాజకుడు. అతని పేరు అహరోను. తర్వాత అతనితో కొంతమంది సేవకులు ఉండేవారు, యాజక బృందం, కొడుకులు ఉన్నారు, ఆ ఇంట్లో వంశంలో మనవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా యాజకత్వం చేశారు. 12 గోత్రాలకి ఆ గోత్రం ఎన్నిక చేయబడితే 11 గోత్రాలకు యాజకత్వం చేశారు. ప్రతి వారు దేశంలో ఏ మూలన్నా అక్కడికి వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ప్రతి ఇంటికి యాజకత్వాన్ని పంచి ఆయన అంటున్నాడు కదా, మీ ఇంటికి నీవే యాజకుడు, మీ కుటుంబాలకు నీవే యాజకుడు. మనం ఎవరో తెలుసా? యాజకత్వం చేయడానికి వచ్చాం. యాజకత్వం చేసేవాడు ఏం పని చేస్తాడు? ఉదయాన్నే లేవగానే దేవుని దగ్గరకు వెళ్ళి స్తుతి చెల్లించాక ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి వధించి ఆ రక్తాన్ని పిండుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళాక గంగాళం నిండా నీళ్లు పోస్తాడు, గంగాళపు నీళ్ళ చేత కడుగుతూ ఉంటాడు. ఇటు తిరుగుతాడు, సన్నిధి రొట్టె బలలు వెడుతుంటాడు. అటు వెడతాడు, దోపవేదిక దగ్గరికి వెళ్ళి దూపం వేస్తాడు. ఇటు వస్తాడు, చీకటి పడక మునిపే ఆ దీపాలు వెలిగేస్తాడు, ఆరిపోకుండా దీపాలు కాపాడతాడు. నువ్వెవరవో తెలుసా? ఆత్మ సంబంధమైన నీ జీవితానికి, ఆత్మ సంబంధం నీ కుటుంబానికి నీవు యాజకుడవు. దేహం వెలుగుతుందా? ఆ పని ఇదేగా. సన్నిధి రొట్టె బలలు ఉన్నాయి అంటే రొట్టెతో చేసి పిండితో చేసాడు పెడతారు, దాని మీద సాంబ్రాడు పెడతారు. అంటే నీ ఇంట్లో ఆహారం ఉందా? ఏ ఆహారం? జాయింట్లు కాదు, దేవుని వాక్యం అనే ఆహారం ఉందా? నీ జీవితంలో ఇంట్లో ఎప్పుడు చూసినా దూపం వేసే బలిపీఠం ఉండాలి, దూప వేదిక ఉండాలి, దూప వేదికతో దూప కలశం ఉండాలి. బల్ల మీద వేసే దూపం దూప వేదిక. యాజకుడు పట్టుకుని తిరుగుతూ ఉండే ఓ చిన్నవాటి చెంబులాగా ఉండే గొలుసు ఉంటుంది, దాని పేరు ఏమిటయ్యా అంటే దూప కలశం. ఇదేమో ఇక్కడ ఉంటుంది, అదేమో మనిషి వెనక తిరుగుతూ ఉంటుంది. నువ్వు యాజకుడివే అయితే, దేవుడు ఏర్పాటు చేసిన యాజకుడివే అయితే, నువ్వు బయటికి వెళ్ళినా దూపం నీతో ఉండాలి, లోపలికి వచ్చినా దూపం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఇంట్లోకి వెళ్ళావా, గుళ్ళోకి వెళ్ళావా, అందరం కలిసాం, ఇది కథనల బలిపీఠం. ఇక్కడికి వచ్చి దూపం వేస్తాం, కుటుంబారాధనలోకి వెళ్ళి దూపం వేస్తాం, అదంతా కథనని బలిపీఠం. కానీ నువ్వు వెళ్ళేటప్పుడు కూడా దూప కలశం ఉంటుందిగా. అంటే వ్యక్తిగత ప్రార్థన, నిత్య స్తోత్రం. ఆయనతో నువ్వు సాగినప్పుడు ప్రయాణమే వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అది నీతో ఆ ప్రార్థనా జీవితం ఉండును గాక. మళ్ళా ఇంటికి వచ్చినా కాదు బలిపీఠం, దూప కలశం నీతోనే ఉండాలి. ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, మార్కెట్కి వెళ్ళు, కాదనుకుంటే ప్రయాణం చేయి, ఏ పెళ్ళికైనా ఎక్కడికైనా వెళ్ళు, ఆ ప్రార్థనా జీవితం నీతో వచ్చునుగాక, ప్రార్థనా జీవితం నీతోనే మండునుగాక. అట్లా కాదులేండి, దూపకలసి ఇంటికి తగిలిచ్చి వెళతాను, మళ్ళీ వారానికి పెళ్ళి అయిపోయినాక వస్తాను, అప్పుడు వేస్తానంటే ఒప్పుకోదు. నువ్వు యాజకుడుగా నువ్వెప్పుడు ఏం చేయాలి అంటే దూపం వేసే వ్యక్తిలాగా ఉండాలి. ఎవరి కొరకు? నీ కొరకును, నీ పిల్లల కొరకును, నీ సేవకుల కొరకును, సంఘం కొరకును, నీ బంధువుల కొరకును, నీ తోటి వారందరి కొరకు నీవెవరు అంటే దేవుడు ఏర్పాటు చేసిన యాజకుడవు. మరి యాజకుడు చేసినట్టుగా దీపాలు వెలిగిస్తున్నామా? దీపం ఆరకూడదు. మాట ఎంత బాగుందండి. నిత్యము వెలుగుచుండినట్లుగా ఒలివ తైలాన్ని చేసి దాంట్లో పోయి నిత్యం వెలగాలి, ఆగకూడదు. అంటే దీపం వెలిగిస్తూనే ఉండాలి, రొట్టెలు చేస్తూనే ఉండాలి, దూపం వేస్తూనే ఉండాలి. లేఖనం ప్రకారం గంగాళంలో నీళ్లు కనబడుతూ ఉండాలి, ఎప్పుడు రక్తం పిండబడుతూ ఉండాలి. దేవుని సందులో యాజకత్వం అంతా చేయాలి. ఒకసారి గుండె మీద చేపెట్టుకుని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోనని, నేను యాజకుడిగా బ్రతుకుతున్నానా? నాలో దీపం ఉందా? నాలో వాక్కు ఉందా? నాలో సాక్ష్యం ఉందా? నాలో దూపవేదిక ఉందా? దూప కలశం ఉందా? కడగటానికి నీరుందా? సిద్ధుకోవడానికి రక్తం ఉందా? ఇవన్నీ ఉంటే నీవు యాజకుడు. నిజంగా నీవు యాజకుడు. ఇది ఎవ్వరికి ఇవ్వని ఘనత, గొప్ప కార్యం దేవుడు చేశాడే. నిజంగా ఆ మాట విన్నప్పుడు ఒళ్ళు పులకరిస్తూ ఉంది. కారణం ఏమిటో తెలుసా? యాజకుడు ఎవరంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వాడు. యాజకుడు వెళతాడు దేవుని సందులో, సంవత్సరానికి ఒకసారి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నిన్ను ఎవరినిగా చేశాడో తెలుసా? నువ్వు ఎక్కడ కూర్చో, నేను అక్కడ ఉంటానల్లా, నువ్వు నా దగ్గరకు వస్తావు, మోకరిస్తావు, నేను నీతో ముచ్చరించబోతున్నాను, నువ్వు నోరు తెరుస్తావు, నీ మాట నేను అంగీకరించబోతున్నాను. దేవుడు ఎంత దగ్గరగా తీసుకొని వచ్చాడు. దీని అర్థం ఏమిటంటే నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి దేవుడు ప్రేమించాడు గనక నిన్ను యాజకుడుగా మార్చాడు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నువ్వు అనామకుడు కాదు,
కేవలం ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు చేసి పొలం దుని మూటగట్టి బంగారాలు చేసి ఆస్తులు పంచి సావడానికి కాదు ప్రభు పిలిచింది. నువ్వు యేసు రక్తం ద్వారా ప్రేమించబడ్డావు, ఆ ప్రేమలో రక్తం ద్వారా కడగబడ్డావు. కడగబడిన నీవు ఒక పక్కన రాజ్యంగా బ్రతకాలి, పౌరుషంగా. నేను భారతీయుని అంటున్నావుగా, నేను పరలోకమున దేవుని సొత్తు అని పలకగలగాలి, ఆయన కొరకు పరిశుద్ధ భూమిగా బ్రతకగలగాలి. అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా? నేను యాజకత్వం చేస్తాను, నేను యాజకత్వం చేస్తాను. మీకు మాట చెబుతాను, చాలాసార్లు చెప్పాను. మీలో చాలామంది పాల్ యాంగీచో గారి బుక్కులు చదివి ఉంటారు. మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ చర్చికి వెళ్ళినప్పుడు, చర్చి చాలా పెద్దది. ఆయన కొన్ని ప్రాంతాల్లో ఆ ఏరియా కొండల భాగంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలను తీసుకొని చిన్న చిన్న గుళ్ళుగా, అంటే ఒక మనిషిని మోకరించడానికి ఉండే గదులు కట్టాడు. అక్కడ 10 ఉంటాయి, ఇటుపక్క అట్లా ఇంచుమించు ఒక 10-20 ఎకరాల పైన ఉంటుంది అది. అన్ని చోట్ల గుహలు ఉంటాయి, ప్రార్థన చేసే కార్యక్రమాలు ఉంటాయి, దానికోసం బస్సులు, జనం వస్తే పాలు, అన్ని ఏర్పాట్లు ఉంటాయి, షాపులు ఉంటాయి. ఏమిటయ్యా అంటే వాళ్ళంతా దానిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని యాజకులుగా చూస్తూ ఉంటే ఆ వచ్చే జనం, బస్సులు దిగటం, ఇంచుమించు జనం ప్రార్థనలు చేసుకుంటే ఎంత పండగలాగా ఉందో. తీరా అది నిర్వహిస్తున్న దైవజనుడికి మన సాక్ష్యం ఏమిటంటే, మేము ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట, వాడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఆయన తెల్లవారుజామున వేస్తారు, 9 గంటల వరకు ఎవరితోనూ మాట్లాడు, ఎవరు వచ్చిన తర్వాతే కానీ 9 గంటల వరకు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏమిటో తెలుసా? నేను ప్రభువుతో 9 వరకు మాట్లాడిన తర్వాతే బయటకు వస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. ఏం మాట్లాడతాడు? ఎవరి కొరకు ప్రార్థన చేస్తాడు? ప్రపంచంలో ఆ సంఘానికి ఉన్నంత సభ్యులు ఎక్కడా లేరు. అట్టి వారు ఇక్కడ లేపబడుదురుగాక. ఆ గురుతర బాధ్యతకు ప్రభు నిన్ను ప్రేమించాడు, 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 ఇంకనూ ప్రేమిస్తూనే ఉన్నాడు. విన్నారా? ఆయన ప్రేమ ఎంత గొప్పదో. కడిగినవాడు, రాజ్యంగా చేసినవాడు, ఆ తర్వాత మనల్ని యాజకత్వం అప్పగించాడు. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమించిన వాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24. ఆయన నిరంతరము జీవించుచున్నవాడు, మార్పు లేని యాజకత్వం చేస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి? మనకు అప్పగించిన పని ఆయన చేస్తా ఉన్నాడు. చేస్తూ ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఎందుకు బతికున్నావయ్యా యేసు అంటే, నా ప్రజల కొరకు నిరంతరం నేను ప్రార్థన చేయడానికి నిలిచి ఉన్నాను. మన ఒక ఆయన కలిశాడు. మా కుటుంబాన్ని చాలా కాలం వైద్యం చేసిన డాక్టర్ గారు చచ్చిపోయాడండి. ఆ లోటు బాగా ఉంది. ఆ వైద్యం చేయించుకున్నారు. ఇప్పుడు ఆయన లేడు, లోటుతో ఉంది. ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడు నిరంతరం జీవించుతూనే ఉన్నాడు, నిరంతరం జీవిస్తూనే ఉన్నాడు. తన దగ్గరకు ఎవరు వచ్చినా సరే, నువ్వు ఆపదలో వచ్చినా, రోగంతో వచ్చినా, నష్టంతో వచ్చినా, వదలలేని పాపంతో వచ్చినా, మునిగిపోయిన కోపంలో వచ్చినా, ఎటు వెళ్ళినా శాపాన్ని నెత్తిన పెట్టుకుని వచ్చినా, ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళకట ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తాడట. అయ్యా లాజరు వచ్చాడయ్యా, ఆయన పరిస్థితి దారుణంగా ఉంది, తండ్రి నీ సన్నిధికి వచ్చాడు, నేను చెబుతున్నాను, అతనిని క్షమించి అంగీకరించు. వెంటనే ఆ లాజరు పట్ల దేవుడు కనికరం చూపితే దోతలైనా పరిగెత్తుకొని వస్తారు, ఆరోగ్యమైన మొట్ట చెబుతారు. బైబిల్ ప్రకారం ఆయన దగ్గరకు వచ్చే వారికి నిరంతరం యాజకత్వం చేస్తూ తండ్రి దగ్గర నుంచి జవాబు చేస్తున్నాడు. నేను పడిపోతానని భయం, జారిపోతానేనో భయం, అన్నిటికంటే ఇంత భక్తిగా ఉన్నాను కానీ ఆ క్షణంలో పడిపోయానండి అంటావే, అనగా నేనేమంటాడు తెలుసా? నీ పక్షాన విజ్ఞాపన చేసే నేనున్నాను. మరి ఈ రోజున ఎంతగా ప్రేమిస్తున్నాడండి. మనం కూడా కొన్నిసార్లు పొరపాటు చేస్తే 1-2 సార్లు అయిపోతుంది. కానీ ఆకాశం ముందున్న దేవుడు నీ తప్పు తెలుసుకునేంత వరకు నీ కొరకు కనిపెట్టి గద్దిస్తాడు, హెచ్చరిక చేస్తాడు. మళ్ళా చేసిరాని పిలవడు. నీ పాపం నీకు తెలిసి వచ్చేట్టుగా చేస్తాడు, దాని నుంచి విడుదల కలిగేట్టుగా ప్రార్థన చేస్తాడు. నాకున్న ధైర్యం, మనకున్న ధైర్యం ఏమిటో? ఈ లోకంలో అన్న దమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, కాస్త తగ్గితే ఇంకో రకంగా ఉంటారు. వాళ్ళ మాట సాగితే మనల్ని పొగుడుతూ ఉంటారు, వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. ఏ నరుడు నమ్మదగిన వాడు కాడు, మన యాజకుడు నిరంతరం ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన పక్షాన ప్రార్థన చేయగలిగిన వాడు ఉన్నాడు. ఆయన ఒక్కడు చాలు మన క్షేమము కొరకు రోధించగలిగిన వాడు. ఆహా, అట్లా నిరంతరం మనకు ప్రార్థన చేసే కుటుంబీకులు ఉన్నారా, సేవకులు ఉన్నారా, వ్యక్తులు ఉన్నారా? ఎవరున్నారండి? మన వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు ఈ సంగతి తెలియక, రక్షించబడ్డాక లెక్కలేనితనం ఎక్కువైపోతుంది. ఆ ప్రేమ తెలియక, ఆయన చేసిన కార్యాలు తెలియక, అమ్మయ్య రక్షించబడ్డాక దేవుని బిడ్డ అయిపోయామనుకొని పరలోకానికి వెళ్ళిపోయి ఆడుకుని వచ్చినట్టు కూడా
ఇక రేపు వస్తే అర్జెంటుగా పరలోకంలో వెళ్ళిపోతాం. కానీ నీ బాధ్యతలు నీకు తెలియటంలా. ఆయన ప్రేమించి ఎన్ని కార్యాలు చేశాడు. ఒక యాజకుడిగా చేస్తే యాజక పనులు చేయాలిగా నీవు. నిన్ను ఒక రాజ్యంగా చేస్తే రాజ్యానికి ఉండే లక్షణాల ప్రకారం నడవాలిగా నీవు. ఆయన నీ చుట్టూ క్రమమైన కార్యాలు చేసి నీ కొరకు విజ్ఞాపన చేస్తుంటే అంత విజ్ఞాపన చేసేంతగా నన్ను క్షమించమని తండ్రిని అడుగుతాడే. మరలా మాటికి ఎలా తప్పు చేయను, మరలా మాటికి ఎలా నేరం చేయను అని దిద్దుకునే మనసు రావాలిగా. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఆ మూలవాక్యాన్ని చదివితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. ఆయన మనలను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమిస్తే ఏమేం కార్యాలు జరిగాయి? కొన్ని కార్యాలు ఈరోజు విన్నాం కదా. ఒక్క క్షణం ఆయన వైపు తిరుగుదాం. కడగబడ్డ నేను యాజకుడిగా ఉన్నానా? కడగబడిన నేను పరిశుద్ధుడిగా ఉన్నానా? ఆయనకు రాజ్యంగా ఉన్నానా? మరలా నీ జీవితం వెలిగించబడబోతుంది. ఆయన ఇంకనూ ప్రేమిస్తూ సంచరిస్తున్నాడు. అలా ప్రేమిస్తూ వెళ్ళినవాడు ఇంకా కొన్ని కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఒక్క క్షణం ఎన్ని మాటలు విన్నాకైనా ఆ ప్రేమిస్తున్న దేవుని పట్ల నీ వైఖరి, నీ విధానం జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి గుండె మీద చేయి పెట్టుకుని, నేను యాజకత్వం చేస్తున్నానా? రాజ్యంగా ఉంటున్నానా? కడగబడిన విడుదల పొందిన వ్యక్తిలాగా ఉంటున్నానా? సరి చేసుకుంటూ మీరు ఆయన వైపు తిరగగలిగితే ఆయన మిమ్ములను యాజకులుగాను రాజ్యంగా చేసి ఒక దినాన మనందరినీ మేఘమండలం మీద తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆయన కలవబోతున్నాం. ఆ రాకడ గుర్తులు కనబడుతున్నాయి. ప్రపంచ వార్తలు చెబుతున్నాయి. ఏడు చూసిన నెరవేర్పులు జరుగుతుండగా తలలో ఉంచదు. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మీరు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. నీ మాటలను ఇంకనూ మేము విని లోబడకపోతే ఎంత శ్రమో వివరిస్తూ చెప్పారు. ప్రజలు నీ వాక్యానికి లోబడాలయ్యా. బోధించిన నేను లోబడాలయ్యా. మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా. నీవు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, ప్రేమించి ఏ స్థాయిలోంచి ఏ స్థాయికి తీసుకుని వస్తున్నావు. తేటగా మాట్లాడినందుకు తల వంచి దండం పెట్టుకుంటూ స్తుతిస్తున్నాం. ఆశగా ఆలకించిన ప్రజల జీవితాల్లో కార్యాలు జరిగించండి. జారిపడిన అనుభవాలు సరిచేసుకుంటూ మరలా వెలుగుతున్న జ్యోతిలాగా ఎత్తబడడానికి కృప దయచేయండి. వాళ్ళ అవసరాలన్నీ తీర్చబడాలి. వాళ్ళను ముట్టి స్వస్థపరచండి. కుటుంబ క్షేమం కలుగ చేయండి. పిల్లల భవిష్యత్తు, చదువులు, ఆరోగ్యం, ఆహారం, వివాహం, ఉద్యోగాలు, వాళ్ళకు కలిగిన సమస్యల్లో నీ హస్తం చాపబడాలయ్యా. మరింత ప్రార్థన, పరిచర్య, ఆత్మాభిషేకులు వర్ధిల్లగలగాలి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751. మరి ఒక నెంబర్ 9440772772.